హలో గైస్, మనకు సామ్సంగ్ నుంచి 2 కొత్త మొబైల్స్ అనేది రాబోతున్నాయి గైస్. అది కూడా మనకు ఒకే రోజే సామ్సంగ్ నుంచి 2 మొబైల్స్ వస్తున్నాయి. మనకి ఈ మొబైల్స్ వచ్చేసి సామ్సంగ్ ఎం సిరీస్ గైస్. మనకి సామ్సంగ్‌లో ఎం సిరీస్ అంటే మనకి తక్కువ రేట్‌కే మంచి ఫీచర్స్ అనేది ఇస్తారు ఈ ఎం సిరీస్. మెయిన్‌గా మనకి సామ్సంగ్‌లో ఎఫ్ సిరీస్, ఎం సిరీస్ అనేది మనకు ఆన్‌లైన్ సిరీస్ గైస్. అంటే దీంట్లో ఫీచర్స్ గానీ, ప్రైస్ గానీ చాలా తక్కువ రేట్‌కే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అనేది లాంచ్ చేస్తారు. ఇప్పుడు మనకి సామ్సంగ్ ఎం సిరీస్ నుంచి 2 కొత్త ఫోన్స్ రాబోతున్నాయి గైస్. ఒకటొచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M55, ఇంకోటొచ్చేసి M15 గైస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఈ మంత్‌లో రాబోతున్నాయి. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వినండి. అంతేకాక కొత్తవారు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ 2 మొబైల్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ మనం ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M55 5G గైస్. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఫస్ట్‌గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ 120 హెర్ట్జ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి ఫుల్ హెచ్‌డీ డిస్ప్లేనే. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. డిస్ప్లే సైజ్ కానీ, కలర్స్ కానీ, బ్రైట్నెస్ కూడా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. మనకు నార్మల్‌గా సామ్సంగ్ మొబైల్స్‌లో అన్నిట్లో కూడా డిస్ప్లేస్ అనేవి చాలా బాగుంటాయి గైస్. దీంట్లో కూడా మనకు డిస్ప్లే మంచి డిస్ప్లేనే యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి గైస్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది. మనకి ఇది వచ్చేసి OS సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ మనకు మంచి అవుట్పుట్ అనేవి వస్తాయి. మనకు నార్మల్‌గా సామ్సంగ్ అన్ని ఫోన్స్‌లో కూడా కెమెరాస్ అనేవి మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి గైస్. ఇది కూడా మనకు దీంట్లో కూడా ఒక మంచి కెమెరా యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో గైస్. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో గైస్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. మనకి సామ్సంగ్ ఎం సిరీస్‌లో ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు 50 మెగా పిక్సెల్స్‌తో వస్తుంది గైస్ సెల్ఫీ కెమెరా. ఇది ఒక చాలా అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మీరు నార్మల్ సామ్సంగ్ ఎం సిరీస్‌లో 32 MP హైయెస్ట్ చూసినారు. 32 MP కానీ 16 MP యూజ్ చేస్తున్నారు. దీంట్లో మాత్రం 50 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు గైస్. సెల్ఫీ కెమెరా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు ఈ M55 5Gలో. ఓవరాల్ మనకు దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు గైస్. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసే ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో డైలీ యూజ్‌కి కానీ, మనకు గేమింగ్ కూడా ఒక మంచి ప్రాసెసరే గైస్ ఇది. నెక్స్ట్ దీంట్లో 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మాత్రం మనకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఈ మొబైల్ ఒక ప్లస్ పాయింట్. ఇవే గైస్ మనకి సామ్సంగ్ గెలాక్సీ M55లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్‌గా దీంట్లో డిస్ప్లే కానీ, కెమెరా కానీ, ప్రాసెసర్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మనకి ఇంప్రూవ్మెంట్ చేసింది వచ్చేసి సెల్ఫీ కెమెరా గైస్. 50 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. దాంతోపాటు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ 2 ఫీచర్స్ అనేవి కొద్దిగా అప్గ్రేడ్ చేసినారు. మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి మనకి ఏప్రిల్ 8వ తేదీ అమెజాన్‌లో అనేది లాంచ్ అవుతుంది గైస్ ఈ M55 5G. చూద్దాం మనకు ఆ రోజు ఎంత ప్రైస్ పెడతారనేది. ప్రెజెంట్ ఈ ఫీచర్స్‌కి వచ్చేసి 25,000 రూపీస్ బిలోనే పెడతారు గైస్. మనకి ఇది సామ్సంగ్ ఎం సిరీస్ కాబట్టి తక్కువ రేట్‌కే లాంచ్ చేస్తారు మ్యాక్సిమం. 20,000 నుంచి 25 మధ్యలో ఉండొచ్చు. నెక్స్ట్ గైస్ మనకు దీంతో పాటే ఇంకో బడ్జెట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి సేమ్ రోజే వస్తుంది. ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M15 5G గైస్. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఆల్రెడీ మనకు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేసినారు. ఏమంటే కొద్దిగా పేరు ఒకటి చేంజ్ చేసినారు. ఇంకా ఆ మొబైల్ వచ్చేసి F15 5Gతో వస్తుంది. మనకు అది ఎఫ్ సిరీస్, ఇది ఎం సిరీస్ అంతే. సేమ్ ఫీచర్స్, సేమ్ మొబైలే. జస్ట్ మనకు పేరు మాత్రం మార్చినారు. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా మనకి AMOLED డిస్ప్లేనే. నెక్స్ట్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది గైస్. దీంట్లో కూడా మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP వస్తుంది. దీంట్లో కెమెరాస్ కూడా మనకు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ గైస్. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది 15,000 రూపీస్‌లో. నెక్స్ట్ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో అప్డేట్స్ వచ్చేసి 5 ఇయర్స్ దాకా మనకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 4 ఇయర్స్ యాన్యువల్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇది కూడా ఒక బడ్జెట్ ఫోన్‌లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి బడ్జెట్‌లోనే 5 ఇయర్స్ అప్డేట్స్ అంటే ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు కదా సామ్సంగ్ నుంచి. మనకి ఈ మొబైల్ వచ్చేసి 13,000 నుంచి 15,000 మధ్యలో లాంచ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ ఫోన్ కాబట్టి మనకి ఇది 15,000 బిలోనే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ మనకి F15 5G వచ్చేసి 13,000కి లాంచ్ చేసినారు. ఇది కూడా మనకి సేమ్ ప్రైస్‌కి వస్తుంది. ఒక 500 అటు ఇటు ఉండొచ్చు. ఓవరాల్ వచ్చేసి మనకు 15,000 బిలోనే వస్తుంది ఈ M15 5G అనేది. ఈ 2 మొబైల్స్ కూడా మనకు ఏప్రిల్ 8వ తేదీ అనేది లాంచ్ అవబోతున్నాయి. ఆ రోజు తెలుసా కదా మనకు దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైసెస్ అనేది. ఈ 2 మొబైల్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి M15 5G, ఇంకోటి వచ్చేసి M55 5G గైస్. 2 ఫోన్స్ కూడా మనకు ఒకే రోజు లాంచ్ అవుతున్నాయి. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.
ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.